టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్కి కింది నెంబర్ను సంప్రదించండి. ప్రశ్నించే యువత ముందుకు వస్తున్నప్పుడే ప్రభుత్వాలు పక్క 100% కరెక్ట్ దారిలో నడుస్తాయనేది వాస్తవం. సిజేపీ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, జస్ట్ ఫేస్బుక్ సోషల్ మీడియా హ్యాండిల్ పేజ్. ఏదైతే నీట్ పేపర్ కోసం ఉద్యమాలు చేసి గొడవలు చేసి ప్రాణాల మీద తెచ్చుకుంటున్న యూత్ ఎవరైతే ఉన్నారో, ఎవరి కోసం అయితే పోరాడుతున్నారో, ఈ రోజు వాళ్ళు సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అనేది తప్పిదం బీజేపీదే. 100% బరాబర్ బల్లా గుద్ది చెప్తున్నా, దీంట్లో బీజేపీ తప్పు 100కి 200% ఉంది. వంద మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ కోసం, 100 మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసం ఫైట్ చేస్తుంటే అవుటర్స్ బయట నుంచి వచ్చి దీన్ని ఒక చిల్లరగా చేసేసి ఒక దారుణమైన ప్రొటెస్ట్ కింద మార్చారు. ఒకళ్ళు వచ్చేమో మీ భారతదేశానికి ఎంతమంది మొగుళ్ళు, ఒకప్పుడు మొగుళ్ళు పాలించారు, తర్వాత బ్రిటిషులు పాలించారు, ఇప్పుడు ఎవరు పాలిస్తున్నారు, మీ భారత మాతకి ఎంతమంది మొగుళ్ళు అని చెప్పి ఇండియన్ కించపరిచే విధంగా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న యువత చప్పట్లు కొడతారా? మీరు ఇండియన్స్ కాదా, పాకిస్తానీలా? జస్ట్ నిన్న మిడ్ నైట్ మన మోడీ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మీరు ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే కాదు, దానికన్నా ముందు మీరు ఇండియన్స్. నిజమైన స్టూడెంట్ ఎవరు కూడా కొన్ని వీడియోస్ చూపెడతాం మీకు. జస్ట్ ఈ ప్రొటెక్షన్ యూజ్ చేసుకొని ఈ ప్రొటెక్షన్ పక్కదారి పట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తుల గురించి నేను ఈ వీడియో తీస్తున్నా. నేషనల్ మీడియా ముందు ఇలాంటి గంజాయిగాళ్ళ వల్లనే, ఇలాంటి డ్రగ్గిస్టుల వల్లనే ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఉద్యమం పక్కదారి పట్టింది కూడా. आप मुझे बताइए, सिंपल आप क्यों नहीं गए? मैं जंतर मंदिर पे आज क्यों नहीं गया? आप यहाँ भी रुक गए, मुझे ये बताइए। वहाँ सब लाठी काट रहे हैं और आप यहाँ घूम रहे हो। ये పరారీలో ఉన్నారు జంపు. సో అన్న, దీంట్లో ఈ ప్రాసెస్ లో పోలీసులు తప్పు లేదా? మొత్తం యూత్ గురించి మాట్లాడుతాను అంటే పోలీసుల తప్పు కూడా ఉంది. టియర్ గ్యాస్, విద్యార్థుల మీద టియర్ గ్యాస్ వాడడం అనేది 100% రాంగ్. బీజేపీ గవర్నమెంట్ టోటల్ ఈ ప్రొటెస్ట్ మొత్తాన్ని కూడా హైజాక్ చేసింది. చాలా మంది పార్టీలు హైజాక్ చేశారు. రావడం, స్పీచ్ చేయడం, పిల్లల్ని రెచ్చగొట్టడం, మళ్ళీ పోలీసుల మీద కూసిగొల్పడం. వీళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడడానికి ఒక్కడు రాలేదు. వచ్చిన ప్రతి ఒక్కడు రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ధర్మేంద్ర, లేదంటే ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, బీజేపీ పార్టీ వెళ్ళిపోవాలి తప్ప మీ ఫ్యూచర్ కావాలి, మీ ఫ్యూచర్లో మేము ఉన్నామని ఒక్కడి భరోసా ఇవ్వట్లేదు. మరి అదేంటో, ఒకలేమో బంగ్లాదేశ్ జెండా పట్టుకొని ఇండియాని తిట్టడం, ఒకలేమో పాకిస్తాన్ జెండా పట్టుకొని ఇండియాని తిట్టడం. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాశారు, పాస్ అయ్యారు, సెలబ్రేషన్స్లో ఉన్నారు. నెక్స్ట్ ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది అవన్నీ చూసుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ బ్లేమ్ అయ్యేది కొంతమంది స్టూడెంట్సే. మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకొని చేస్తున్నారో మీ వెనక మీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి. ప్రొటెస్ట్ చేయాలి, చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మాటలు రాకపోయినా అక్కడ స్టాండ్ తీసుకుంది. మాటలు రాకపోయినా తన భావాన్ని ఏదో రకంగా బయటకు చెప్పాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంది, చూసారా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయేదానికి టియర్ గ్యాస్లని అవన్నీ చేసి అందరినీ రెచ్చగొట్టి ఇప్పుడు బీజేపీ సెల్ఫ్ గోల్ వేస్తుంది. 100% బీజేపీకి రానున్న రోజుల్లో ఒక నష్టం జరగబోతుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, గత కొన్ని రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న సిజేపీ ప్రొటెస్ట్, కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రొటెస్ట్. నీట్ పేపర్స్ ఏదైతే లీక్ అయ్యాయో, ఇప్పుడైనా కాదు గత కొన్ని సంవత్సరాలు, ప్రతి సంవత్సరం నీట్ ఎగ్జామ్ ఉన్న సందర్భాల్లో ప్రతిసారి నీట్ పేపర్ లీకేజ్ కావడం, విద్యార్థులు దాన్ని ఓర్చుకొని ఇప్పుడు వీళ్ళందరూ కూడా బ్లాస్ట్ కావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి బ్లాస్ట్ అయ్యారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, ధర్నా చేయాలి. ప్రశ్నించే యువత ముందుకు వస్తున్నప్పుడే ప్రభుత్వాలు పక్క 100% కరెక్ట్ దారిలో నడుస్తాయనేది వాస్తవం. బట్
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు ఇది నీట్ పేపర్ కోసం జరుగుతున్న ఉద్యమమా, లేదంటే రాజకీయాల కక్ష సాధింపుల కోసం జరుగుతున్న ఉద్యమమా, లేదా ప్రధానమంత్రి సీటు కోసం జరుగుతున్న ఉద్యమమా అనేది అర్థం కావట్లేదు. సిజేపీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో ఆ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం, సిజేపీ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, జస్ట్ ఫేస్బుక్ సోషల్ మీడియా హ్యాండిల్ పేజ్. జస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక పేజ్. ఆ పేజ్ని బేస్ చేసుకొని వచ్చిన యూత్ చాలామంది కూడా ఈరోజు యూత్ స్టూడెంట్సా లేదు అంటే వాళ్ళ అవుటర్సా ఎక్కడ వాళ్ళు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే చాలా వరకు నీట్ క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయి. ఆ నీట్ తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. ఆ రీ ఎగ్జామ్ రాసి ఇప్పుడు పాస్ అయ్యి సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భాల్లో కూడా ఉన్నారు. ఒక పక్క ఏదైతే నీట్ పేపర్ కోసం ఉద్యమాలు చేసి గొడవలు చేసి ప్రాణాల మీద తెచ్చుకుంటున్న యూత్ ఎవరైతే ఉన్నారో, ఎవరి కోసం అయితే పోరాడుతున్నారో ఈ రోజు వాళ్ళు సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. నీట్ పేపర్స్, నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసి వాళ్ళ ఫ్యూచర్ చూసుకున్నారు, ఇక్కడ జస్ట్ బలవుతున్నది ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు బలవుతున్నారు. ఎవరి కోసం బలవుతున్నారు, ఎందుకు బలవుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయారు. సో పాయింట్కి వద్దాం. పాయింట్కి వస్తే కనుక 100% చూసుకుంటే నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అనేది తప్పిదం బీజేపీదే. 100% బరాబర్ బల్లా గుద్ది చెప్తున్నా, దీంట్లో బీజేపీ తప్పు 100కి 200% ఉంది. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ పేపర్ లీకేజ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు కొన్ని వేల మంది యువతకి ప్రాణాపాయ స్థితి దాకా తీసుకొచ్చారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇండియా మొత్తం కూడా అట్టుడికిపోయి పక్క దేశాలు మనల్ని చీపుగా చూసే పరిస్థితి వచ్చింది. సో ఇది ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వస్తుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తా. సో ఫైనల్గా చూసుకుంటే కనుక ఎవరు పోలీసులు ఎవరు గుండాలు, బీజేపీ పని ముగిసినట్టేనా, ఇది ఇవాళ మన కాన్సెప్ట్. సో బీజేపీ పని ముగిసినట్టేనా అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకైతే బీజేపీ పని 50% ఎక్కడో డౌన్ అయింది. 50% ఎందుకంటే ఈరోజు జస్ట్ నిన్న మిడ్-నైట్ మన మోడీ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. పేపర్ లీకేజ్ అనేది మామూలు విషయం కాదు, 100% మేము దానికి కఠినమైన శిక్షలు పడేలాగా చేస్తాం. ఆ పేపర్ లీకేజ్ వెనకాల ఉన్నది ఎవరెవరో కనుక్కొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మేము వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాం అన్నారు. సో ఈ కథకి ఈ ఎపిసోడ్కి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడాలి వాస్తవానికి. బట్ కాకపోతే ఇంకా 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 దీన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్నా వెనక నడుస్తున్నది ఎవరు, ఆ ప్రొటెస్ట్ వెనక ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, ఆ ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా టోటల్గా ఈ వీడియోలో ఉంటాయి. చూసుకుంటే కనుక చాలామంది 100% వాస్తవం చెప్పాలంటే దాంట్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 1000 మంది అవుటర్సే ఉన్నారు. 100 మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ కోసం, 100 మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసం ఫైట్ చేస్తుంటే అవుటర్స్ బయట నుంచి వచ్చి దీన్ని ఒక చిల్లరగా చేసేసి ఒక దారుణమైన ప్రొటెస్ట్ కింద మార్చారు, పక్కదోవ పట్టిస్తున్నారు. ఒక సామెత ఉంటుంది, పెద్దలు ఊకే సామెత తీసుకురాలే, ఒక లీటర్ పాలల్లో ఒక చుక్క విషం పడ్డా కానీ ఆ పాలు మొత్తం ఖరాబ్ అయినట్టు వీళ్ళు చేసే ప్రొటెస్ట్లో బయట నుంచి కొంతమంది డ్రగ్గిస్టులు అవుటర్స్ వచ్చి అనవసరమైన వాదనలు మాట్లాడుకుంటూ ఈ ధర్నా మొత్తాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఒకళ్ళు వచ్చేమో మీ భారతదేశానికి ఎంతమంది మొగుళ్ళు, ఒకప్పుడు మొగుళ్ళు పాలించారు, తర్వాత బ్రిటిషులు పాలించారు, ఇప్పుడు ఎవరు పాలిస్తున్నారు, మీ భారత మాతకి ఎంతమంది మొగుళ్ళు అని చెప్పి ఇండియాని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న యువత చప్పట్లు కొడతారా? మీరు ఇండియన్స్ కాదా, పాకిస్తానీలా, లేదంటే ఇంకెక్కడి నుంచి అని వచ్చారా? ఇంకొకరు వచ్చేసి రాముని తిట్టడం, ఇంకొకరు వచ్చేసి ఇండియాని నేపాల్గా మారుస్తాం మేము, కాశ్మీర్గా మారుస్తాం మేము, నేపాల్ని అట్లా ఇండియాని ఇట్లా ముక్కలు చేస్తామని బహిరంగంగా ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ ముందు, ఇండియన్స్ ముందు, మీరు ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే కాదు దానికన్నా ముందు మీరు ఇండియన్స్ భారతదేశాన్ని ఇంతమంది కించపరుస్తుంటే మీరు వాళ్ళని చూసుకుని చప్పట్లు కొడుతున్నారు తప్ప నా భారతదేశాన్ని ఎందుకు ఇట్లా అంటున్నావు అని ఒక్కరు క్వశ్చన్ చేయట్లేదు. ఇది పక్కన పెడితే ఇంకొకడు ఎవడో వస్తాడు, వాడు ఆల్రెడీ రాముని తిట్టినోడే, రాముని తిట్టి వాడి రాష్ట్రంలోనే వాడి దేశంలోనే వాడికి వాల్యూ లేదంటే ఇక్కడ వాడిని మీరు దేవుని చేసే. సో వాళ్ళ స్వభావం కోసమే వాళ్ళ స్వార్థం కోసమే యువతని బలి చేస్తున్నారు అంటంలో వాస్తవం 100% వాస్తవం ఉంది. మీరు బలి పశువులు అవుతున్నారు యువత. నిజమైన స్టూడెంట్ ఎవరు కూడా కొన్ని వీడియోస్ చూపెడతాం మీకు.
సో చూసారా, నిజమైన స్టూడెంట్స్ ఎవరు కూడా, నిజమైన జెన్యున్ స్టూడెంట్స్ ఎవరు కూడా మీరు ఫైట్ చేసేదే మీ ఫ్యూచర్ కోసం, మీరు ఫైట్ చేసేదే మీ భవిష్యత్తులో ఇలాంటి ఇంకోసారి ఎక్కడ రిపీట్ కావద్దు, ఇప్పటికైనా సరే ఇలా దీనికి శిక్ష అర్హులైన దీనికి ఎవరు కారణమో వాళ్ళకి శిక్ష పడాలి అనే ఒక ఉద్దేశంతోనే మీరు ధర్నా చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ చేసే ప్రాసెస్లో చాలా పెద్ద పెద్ద తప్పులు చేశారు, మీ భవిష్యత్తు నాశనం అయ్యే స్టెప్స్ తీసుకున్నారు. ఒక పోలీస్ వెహికల్ అంటే ప్రభుత్వ వాహనం, ప్రభుత్వ ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేయడం వల్ల మీ ఫ్యూచర్ ఏంది అని ఆలోచిస్తున్నారా? ఇది పక్కన పెడితే చూసుకుంటే కనుక ఇంకా చాలా, ఒకటి కాదు రెండు కాదు, చాలా మిస్టేక్స్. అది తెలిసి చేశారా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టారా? పోలీసుల పైన దాడులు, పోలీసుల పైన దాడులు. అడగొచ్చు, పిల్లగాళ్ళని యూత్ని కొట్టలేదా పోలీసులు తిరిగి కొడితే వచ్చిందా తప్పు అని. ఎవరైనా నిజమైన స్టూడెంట్, చదువుకుంటున్న వ్యక్తులు ఎవరికైనా కానీ లా అండ్ ఆర్డర్ మినిమం కామన్ సెన్స్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ పోలీసులు మనం కొట్టడం జరిగినా కానీ ఇంతమంది గొడవలో నన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకోవచ్చేమో, కానీ ప్రతి ఒక్కరి మీద ఫోకస్ 100% ఉంటుంది. సోషల్ మీడియా వీడియోస్ చూసి ఎవరెవరు అటాక్ చేశారు ఏందని చూసుకుని కేసులు ఫైల్ చేస్తే ఎవరిది లైఫ్ ఆగమయ్యేది? ఇప్పుడు ఇదే CJP పార్టీ వాళ్ళు ఎక్కడున్నారు? మంచి డయాస్ మీద కూర్చొని వాళ్ళకి ఇచ్చిన దాని ప్రకారం ధర్నాలు చేసుకుంటూ కూర్చున్నారు. కింద ఉన్న యూత్ ఎవరైతే ఇప్పుడు మీ విద్యార్థులు, మీ నీట్ ఆస్పిరెంట్స్ అని చెప్పి గొడవలు చేస్తున్నారో వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే కనుక నేనన్నా చూసారా, నేను ఇంకో కాన్సెప్ట్ మాట్లాడాలనుకుంటున్నా. ఇక్కడ ప్రొటెస్ట్లో పోరంబోకులు 100%. ప్రొటెస్ట్లో స్టూడెంట్స్ ఉన్నారు, లేరనట్లే. నేను స్టూడెంట్స్ని కూడా, ఈ వీడియో నా ముఖ్య ఉద్దేశం నేను స్టూడెంట్స్ని తిట్టడానికో లేదంటే ఆస్పిరెంట్స్, ఇప్పుడు నీట్ ఆస్పిరెంట్స్ నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు నెక్స్ట్ నా కూతురు భవిష్యత్తు ఏమైంది, నా కొడుకు భవిష్యత్తు ఏమైంది, ఇది కరెక్ట్ టైం నేను ప్రశ్నించకపోతే మళ్ళీ నా కూతురు భవిష్యత్తు, నా కొడుకు భవిష్యత్తు ఏమైంది అని ఫైట్ చేసే పేరెంట్స్ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా నేను అనట్లేదు. జస్ట్ ఈ ప్రొటెక్షన్ యూజ్ చేసుకొని ఈ ప్రొటెక్షన్ పక్కదారి పట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తుల గురించి నేను ఈ వీడియో తీస్తున్నా. వాళ్ళని వ్యక్తులను కూడా నువ్వు పోరంబోకులనే అంట. ప్రొటెస్ట్లో పోరంబోకులు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే చూడండి, ఒకసారి మీకు ఒక వీడియో చూపెడతా. నేషనల్ మీడియా ముందు ये जूम करो, ये दिखाओ कि ये देखिए किस तरीके से ये ऐसा तरीका कर रहा है। ये देखिए इसकी ये जिंदगी के देश सुधारेगा, ये देश बर्बाद करने निकले हैं। ये సో చూసారా, జస్ట్ ఒక యుద్ధం, ఒక చదువు కోసం జరుగుతున్నటువంటి, వాళ్ళ ఫ్యూచర్ కోసం జరుగుతున్నటువంటి ధర్నాలో ఇట్లాంటి చిల్లర వేసాల. ఇంకో వీడియో కూడా చూపెడతా. ఇట్లా ప్రైవేట్ పార్ట్స్ చూపెట్టుకుంటూ ఇంత దారుణంగా చూసారా, ఇలాంటి చిల్లర వ్యక్తుల వల్లనే, ఇలాంటి గంజాయిగాళ్ళ వల్లనే, ఇలాంటి డ్రగ్గిస్టుల వల్లనే ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఉద్యమం పక్కదారి పట్టింది కూడా. సో టోటల్ వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూపెట్టుకోవడానికి, వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయడానికి, అక్కడున్న అటెన్షన్ మొత్తం వీళ్ళ మీద తెచ్చుకోవడం కోసం చేస్తున్నటువంటి కొంతమంది చిల్లరగాళ్ళ వల్లనే ఇప్పుడు ఏదైతే మీరు ఇంత ఉద్యమంగా స్టార్ట్ చేసిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కానీ, పిల్లల భవిష్యత్తు గురించి మీరు చేస్తున్న ప్రొటెక్స్ట్ వేస్ట్ అయిపోయింది. 100% వేస్ట్ అయిపోయింది. దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు అని అంటే పక్కా CJP పార్టీ అభిజిత్, CJP ఫేస్బుక్ పేజో సోషల్ మీడియా పేజ్ అభిజిత్. బట్ చేతులు ఎత్తేసారు. చూడండి, ఇప్పుడు ఎవరైతే అభిజిత్ అనే వ్యక్తి ఉన్నారో, ఇంత పెద్ద ప్రొటెస్ట్ ఇంతమైనా జరుగుతుంటే వాళ్ళ వ్యక్తులు పరారీలో ఉన్నారు. एग्जाम्पल మీకు వీడియో చూపెడతా. आप मुझे बताइए, सिंपल आप क्यों नहीं गए? मैं जंतर मंदिर पे आज क्यों नहीं गया? आप यहाँ पे घूम रहे हैं, मुझे ये तो बताइए। वहाँ सब लाठी काट रहे हैं और आप यहाँ घूम रहे हो? ये పరారీలో ఉన్నారు. జంపు ये कौन सा सपोर्ट कर रहे हो आप? हैं? మంచి పోయి బర్గర్లు తినుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పరారీలో ఉన్నారు. రిపోర్టర్ అడిగిన దానికి క్వశ్చన్ లేదు. అక్కడ ధర్నా జరుగుతుంటే, లాఠీ చార్జ్ జరుగుతుంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అక్కడ లేకుండా అని. సో అప్స్కాన్ దగ్గర వీళ్ళనే కాదు, వీళ్ళ టీంలో చాలా మంది. సో అన్న, దీంట్లో ఈ ప్రాసెస్ లో పోలీసులు తప్పు లేదా? మొత్తం యూత్ గురించే మాట్లాడుతాను అంటే పోలీసుల తప్పు కూడా ఉంది. టియర్ గ్యాస్, విద్యార్థుల మీద టియర్ గ్యాస్ వాడడం అనేది 100% రాంగ్.
బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్నే వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఇది జరిగింది ఏ రాష్ట్రంలోనో లేకపోతే ఎక్కడో కాదు, తెలంగాణలోనో ఆంధ్రాలోనో జరుగుతూ ముఖ్యమంత్రి మీద దోసేయచ్చు. ఢిల్లీ ఎక్కడైతే పార్లమెంట్ జరుగుతుందో అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లో ఢిల్లీలో ఒక ఆర్డర్ పాస్ అయ్యి ఇంత పెద్ద ప్రొటెస్ట్లో టియర్ గ్యాస్ వాడారు అంటే 100% ప్రధానమంత్రి కాడి నుంచో లేదంటే సెంట్రల్ మినిస్టర్స్ కాడి నుంచో వచ్చిన ప్రెజర్ తప్ప ఇంకోటి ఏది ఉండదు. సో దీనికి బాధ్యత మాత్రం బీజేపీనే వహించాలి. ఇక్కడ చూడండి, ఈ పోలీస్ ఎట్లేండో మరి ఇతన్ని ఇంకా డ్యూటీలో ఉంచారో లేదో కూడా ఇంకా తెలియదు. చేతిలో చూసుకుంటే ఫ్లాగ్, ఒక పక్క రిపోర్టర్ చెప్తూనే ఉన్నాడు అది ఫ్లాగ్, అది ఎందుకు పడేసిన అన్నా కానీ కనీసం కాలుతో తన్నుకుంటూ పోతున్నారు. సో ఇలాంటివి చాలా జరిగినాయి, ఒక్కటి కాదు రెండు కాదు, చాలా జరిగినాయి. ఈ చాలా వాటిలలో స్టూడెంట్స్ మితిమీరారు, స్టూడెంట్స్ హద్దులు దాటారు, పోలీసులు హద్దులు దాటారు, గవర్నమెంట్లు హద్దులు దాటినాయి. దీన్ని రాజకీయంగా మార్చుకోవడానికి కొంతమంది పార్టీలు కూడా దీన్ని హైజాక్ చేస్తాయి. టోటల్ ఈ ప్రొటెస్ట్ మొత్తాన్ని కూడా హైజాక్ చేసింది చాలా మంది పార్టీలు హైజాక్ చేశారు. రావడం, స్పీచ్ చేయడం, పిల్లల్ని రెచ్చగొట్టడం, మళ్ళీ పోలీసుల మీద కూసిగొలపడం. సో ఇది రిపీట్ కొన్ని రోజులుగా, ఒకరు పోతే ఒకరు రావడం, స్పీచ్లు ఇవ్వడం, వాళ్ళని రెచ్చగొట్టడం, అరెస్టులు కావడం, మళ్ళీ వీళ్ళు రెచ్చిపోయి మళ్ళీ పోలీసుల మీద దాడులు చేయడం, పోలీసులు వీళ్ళ మీద దాడులు చేయడం తప్ప అక్కడెక్కడ సొల్యూషన్ లేదు. అక్కడ ఎవడు కూడా నీట్ పేపర్ గురించి, వీళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడడానికి ఒక్కడు రాలేదు. వచ్చిన ప్రతి ఒక్కడు రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ధర్మేంద్ర లేదంటే ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, బీజేపీ పార్టీ వెళ్ళిపోవాలి తప్ప మీ ఫ్యూచర్ కావాలి, మీ ఫ్యూచర్లో మేము ఉన్నామని ఒక్కడి భరోసా ఇవ్వట్లేదు. మరి అదేందో ఎవరి కోసం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలవట్లేదు. కానీ టోటల్ ఈ ధర్నాన్ని మొత్తాన్ని పొలిటికల్ పార్టీలు హైజాక్ చేసిన అంటలో వాస్తవం లేదు, 100% వాస్తవం చేశాయి. మీకు ఇక్కడ ఇంకోటి కూడా చూపెడతా. స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్, మహిళా జర్నలిస్ట్ జర్నలిస్టుల మీద కూడా దాడులు ఎంత దారుణంగా చేశారంటే, ఓకే ఫైన్, కింద గ్రౌండ్ లెవెల్లో ఏసీ రూమ్లో కూర్చొని ఒక పార్టీకి అమ్ముడుపోయే యాజమాన్యాలు వేరు, గ్రౌండ్ రిపోర్ట్లో ఉండి వాళ్ళ బాస్ చెప్పిన రిపోర్ట్ని ఇవ్వడమే రిపోర్టర్స్ బాధ్యతగా భావిస్తున్న సందర్భాల్లో ఇప్పుడు చూస్తున్నాం. అట్లాంటిది ఇప్పుడు ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క రిపోర్టర్ని మీరు స్టూడెంట్స్ ఏ విధంగా హెరాస్ చేశారు, ఏ విధంగా వాళ్ళని బ్లేమ్ చేశారు, ఏ విధంగా వాళ్ళని ట్రోల్ చేశారు అనేది స్టూడెంట్స్ అయి ఉండి, స్టూడెంట్స్ పేరుతో ఉన్నటువంటి డ్రగ్గిస్టులు, అక్కడ ఉన్న రౌడీ షీటర్లు, వీళ్ళ వల్ల 100% ఈ ప్రొటెస్ట్ అనేది పక్కదో పట్టింది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయో అది కూడా చాలా దారుణం. మోడీ మీడియా కావచ్చు, ఎవరి మీడియా అయినా కావచ్చు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. బ్యాన్ చేసేలాగా ధర్నాలు చేయండి, అంతే తప్ప ఇట్లా గ్రౌండ్ లెవెల్కి వచ్చిన రిపోర్టర్స్ని కొట్టడం కానీ, వాళ్ళ లోగోస్, వాళ్ళ మైకులు లాక్కోవడం, ట్రోలింగ్ చేయడం, ఇదంతా కూడా చాలా రాంగ్. ఈ మహిళతో చూసుకుంటే ఎంత అసభ్యంగా ప్రవర్తించారు. ఇంకా చూసుకుంటే కనుక ఈ సందర్భాల్లో మోస్ట్ అట్రాక్టివ్ అనాలో, ఎఫెక్టివ్ అనాలో, లేదంటే మోరల్ సపోర్ట్ అనాలో తెలియదులే కానీ నిహాన్ 6 ఈ ర్యాలీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతకి అందరు సోషల్ మీడియాలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పంజాబ్ 6 అంటున్నారు, నిషాద్ 6 సంథింగ్. వీళ్ళకి మేజర్లు ఏంటంటే వీళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ సాంప్రదాయం. వాళ్ళకి సాంప్రదాయమైన వాళ్ళు పూజించే ఆ తల్వార్లు కానీ ఇవన్నీ వాళ్ళ సాంప్రదాయం, ఎప్పుడు వాళ్ళ ఎమ్మటి ఉండాలి. బట్ ఇక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటంటే బహిరంగ ప్రదేశాలలో ఇలాంటి సందర్భాల్లో ఆ కత్తుల్ని చూపిస్తూ భయభ్రాంతుల్ని చేయడం కూడా రాంగ్. వాళ్ళకి రాజ్యాంగంలో వాళ్ళ కత్తుల్ని కానీ వాళ్ళ తల్వార్స్ని కానీ పూజించుకుంటూ వాళ్ళతో పాటు తెచ్చుకోవడానికి ఇండియా మొత్తం మీద ఎక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళు వాటితో. బట్ బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ చేసి అట్లా కత్తులు తీసుకొని అక్కడున్న ఆవేశంలో ఎవడైనా ఒక కత్తి తీసుకొని ఒకరిని పొడిస్తే ఎవడి బాధ్యత, ఎవరి రెస్పాన్సిబిలిటీ? సో ఇవన్నీ అసలు ఎందుకు వచ్చినాయి? ఒకళ్ళేమో బంగ్లాదేశ్ జెండా పట్టుకొని ఇండియాని తిట్టడం, ఒకళ్ళేమో పాకిస్తాన్ జెండా పట్టుకొని ఇండియాని తిట్టడం. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పటికైనా యూత్ తెలుసుకోండి,
మీకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? సోషల్ మీడియాలో కానీ అన్ని చోట్ల చూసుకుంటే కొన్ని కోట్ల ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు దీని వెనకాల ఉన్నది, ఇదంతా నెక్స్ట్ వీడియోలో 100% మేము చూపెడతాం. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల ఉన్నది ఎవరు, దీని వెనక ఎక్కడి నుంచి ఫండింగ్స్ వస్తున్నాయి, అసలు దీని వ్యవస్థ ఏంది, దీన్ని వాడుకొని రాజకీయ పార్టీలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నాయి, ఇతర దేశాలు మన ఇండియా మీద ఎలాంటి టార్గెట్ చేయబోతున్నాయి అనేది కూడా పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ప్రజెంట్ ఈ వీడియోలో కనుక నేను ఒక గవర్నమెంట్నో లేదు అని అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ప్రొటెస్ట్నో నిజమైన స్టూడెంట్స్ని బ్లేమ్ చేయడం కోసం ఈ వీడియో తీయలేదు. నిజమైన స్టూడెంట్స్ 100 మెంబర్స్ ఉంటే చిల్లరగాళ్ళు, కోరంబోకులు, డ్రగ్గిస్టులు వేల మందులలో ఉన్నారు. సో ఈ నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాశారు, పాస్ అయ్యారు, సెలబ్రేషన్స్లో ఉన్నారు, నెక్స్ట్ ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది అవన్నీ చూసుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ బ్లేమ్ అయ్యేది కొంతమంది స్టూడెంట్సే, కేసులు పెట్టుకునేది కొంతమంది స్టూడెంట్సే. లాస్ట్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రోజు మీతో పాటు ఉన్న వాళ్ళు రేపు ఎవరు ఉండరు. కాబట్టి మీరు చేసే ప్రొటెస్ట్ ఒకసారి ఆలోచించండి. మీ ప్రొటెస్ట్ మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకొని చేస్తున్నారో మీ వెనక మీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి. ప్రొటెస్ట్ చేయాలి, చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే ఆ ప్రొటెస్ట్ చేస్తే మా ఫ్యూచర్ ఏంది, దాని వెనకాల మాకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఇవి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఉంది. ఎందుకు అని అంటే చూడండి, ప్రొటెస్ట్ మీన్స్ తగలబెట్టాలి, గొడవలు చేయాలి, అన్ని బాగా కొట్టాలి, నోరేసుకొని గట్టిగా మాట్లాడడం లేదు. ఒక మూగ మహిళ చూడండి, చూడండి వీళ్ళని అబ్జర్వేషన్ చేయండి ఒకసారి. సో ప్రొటెస్ట్ చేయాలి అని అంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మాటలు రాకపోయినా అక్కడ స్టాండ్ తీసుకుంది, మాటలు రాకపోయినా తన భావాన్ని ఏదో రకంగా బయటకు చెప్పాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంది చూసారా. అలాంటి స్టూడెంట్స్కి ఇలాంటి చిల్లరగాళ్ళ వల్ల బాగా నష్టం జరుగుతుంది. సో ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇట్లా ఒక్కొక్క వీడియో చూపెట్టుకుంటూ పోవాలంటే ఈ రోజు కూడా సరిపోదు, ఎందుకంటే అంత పెద్ద ఉద్యమం నడుస్తుంది. ఇక చూసుకుంటే రైట్ 100% కొన్ని ఛానల్స్ మీద దాడులు చేయడంలో తప్పు లేదు. ఇలా సెంట్రల్లో జరుగుతున్నాయి, రేపొద్దున స్టేట్లలో కూడా మీడియా మీద దాడులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీడియా కూడా అట్లా బిహేవ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, స్టేట్ మీడియా, డిస్ట్రిక్ట్ మీడియా, స్టేట్ సెంట్రల్ మీడియాలు ఏవి కూడా ఈ ప్రొటెస్ట్ని కవర్ చేయట్లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక పెద్ద ఛానల్స్ పెట్టినా కూడా ఎవరు దీన్ని కవర్ చేయట్లేదు. ఓన్లీ సోషల్ మీడియాలోనే వైరల్ అవుతుంది తప్ప శాటిలైట్ ఛానల్స్లో కవర్ కావట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, 22వ తారీఖు 7వ నెల 2026, సేమ్ ఇదే కూడా అదే డేటు. దేశవ్యాప్తంగా పులులు, ఎలుకల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందింది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. పర్యటించిన మంత్రి లోకేష్ స్థానికుల్ని ఆప్యాయంగా పలకరించారు. ఇది ఇంత పెద్ద ఉద్యమం ఇటు సైడ్ జరుగుతుంటే ఒకటి కాలు ఇరిగిందని, ఒకడు పర్యటన చేసిందని, ఒకడు వాకింగ్ చేయమని చెప్పి, ఒకడు ఆవు తప్పించుకుంది, ఎలక తప్పించుకుంది అని చెప్పి మన రాష్ట్ర మీడియాలు ఇట్లా దిగజారుతుంటే వీళ్ళు మీడియా మీద దాడులు చేయకుండా ఏం చేస్తారు? సో 100% యూత్దే తప్పు లేదు, ఇక్కడ స్టూడెంట్స్దే తప్పు లేదు, యూత్దే తప్పు లేదు. మనం బిహేవ్ చేసేదాన్ని బట్టి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఉంటుంది. సో మీడియా కూడా వాళ్ళ స్టైల్ మార్చుకోవాలి, వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి. ఇట్లా ఇంకా చాలా చూసుకుంటే కనుక ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. నెక్స్ట్ బీజేపీ పార్టీకి ఈ టోటల్ ఎపిసోడ్, ఈ సిజేపీ ప్రొటెస్ట్ ఏ విధంగా నష్టం కలిగిస్తుంది అని అంటే కనుక 100% అది వాళ్ళకి నష్టం కలిగిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చాలా లేటుగా రెస్పాండ్ అయ్యారు. ఎప్పుడో రెస్పాండ్ కావాల్సింది, చాలా లేటుగా రెస్పాండ్ అయ్యారు. ఆ ఫస్ట్ రోజో సెకండ్ రోజో వీళ్ళతో చర్చలకు పిలిచి రాజీనామా చేపియడమా లేదంటే ఏంది పరిస్థితి అనేది ఒకసారి అర్థమయ్యేలా కూర్చొని ఉంటే ఇవాళ ఇంతమంది యువకులు రక్తం అడుగులో ఉండాల్సిన అవసరం వచ్చేది కాదు. అప్పుడెప్పుడో జలియన్ బాగ్ అవన్నిటి గురించి ఉంటే ఈ జనరేషన్లో కనుక జంతర్ మంతర్ ఢిల్లీ గురించి వినాల్సిన సందర్భం వచ్చింది. సో స్టూడెంట్స్ జోలికి వెళ్ళిన ఏ గవర్నమెంట్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ వస్తుందో రాదో కూడా చెప్పలేము. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే అందుకుంటున్న టైంలో ఇది చాలా మైనస్. ఇది కావాలని కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని ఒక రకంగా మార్చుకున్నారా
లేదు అంటే బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో రాను బీజేపీకి ఇది గ్రాఫ్ డౌన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇది ఎక్కువగా ఎవరికి లాభం వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీకి. 100% కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్స్ కోసం స్టాండ్ తీసుకుంది. ఇప్పుడు వాళ్ళకి యూత్లో కానీ అందరిలో కానీ మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. 100% సిజేపీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో వాళ్ళని హీరోలు చేసింది బీజేపీయే. ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఏ ఉగ్రవాదులు ఉన్నారు, ఏ టెర్రరిస్టులు ఉన్నారు, ఎవరి ఫండింగ్ వస్తుంది, ఇదంతా పక్కన పెడితే సిజేపీ పార్టీని హీరోలు చేస్తుంది బీజేపీయే. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయేదానికి టియర్ గ్యాస్లని అవని ఇవని చేసి అందరినీ రెచ్చగొట్టి ఇప్పుడు బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. 100% బీజేపీకి రానున్న రోజుల్లో ఒక నష్టం జరగబోతుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని వాడుకొని లాభం పొందే ప్రయత్నంలో ఉన్నారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో, ఎవరు గెలుస్తారో. ఆల్మోస్ట్ నాకు తెలిసి 50% ఇప్పుడు ఏదైతే ప్రొటెస్ట్ ఉందో ఆ ప్రొటెస్ట్ 50% సక్సెస్ అయినట్టే. ఎందుకంటే నిన్న ప్రధాని గారు కూడా నిన్న మిడ్-నైట్ వీడియో ఒకటి రిలీజ్ చేసి 100% శిక్ష పడేలాగా చేస్తాం నీట్ పేపర్స్ వాళ్ళకని. మరి ఇప్పటికైనా ఇది ఆపుతుందా ఆగదా అనేది రానున్న రోజుల్లో చూడాలి. ఇంకా దీని గురించి సిజేపీ పార్టీ గురించి ఫ్యూచర్లో మన వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ ప్రొటెస్ట్లో ఎవరైతే ప్రొటెస్ట్లో పాల్గొంటున్న తెలుగు యువత ఉందో కొంతమంది ఫైట్ చేయండి. తెలుగు యువతకి నేను మెయిన్ చెప్తున్నా, ఫైట్ చేయండి. ఆ ఫైట్ను ఒక సిస్టమేటిక్గా చేయండి. అందరిలాగా అక్కడికి పోయి కార్లు పగలగొట్టడం, అవి చేయడం ఇవి చేయడం చేసి మీ భవిష్యత్తు నాగం చేసుకోకండి. ప్రొటెస్ట్ చేయండి. ప్రొటెస్ట్ కూడా ఎలా చేయాలో మీకు తెలుసు. చదువుకున్న వ్యక్తులు ఒక అధికారిని ఉద్యోగం చేస్తున్న అధికారిని కొడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి, గవర్నమెంట్ని అవసరం లేకుండా ఇండియాని తక్కువ చేసి మాట్లాడితే దేశద్రోహం కేసులు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు చదువుకున్న వ్యక్తుల్లా మీకు తెలుసు. తెలుగు యువత ఎవరైనా ఉంటే ప్రొటెస్ట్ చేయండి, కాకపోతే సిస్టమేటిక్గా చేయండి. తొందరపడకండి. మీ వెనక మీ అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా ఉంటారు. మీరే వెనకే కాదు, ప్రతి ఒక్క యూత్ వెనక, ప్రతి ఒక్క పిల్లగాడి వెనక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. కాబట్టి చూసుకోండి, ఫ్యూచర్ లైఫ్ ఆగం చేసుకోకండి. ప్రజెంట్ ఎవరైతే నీటు ఎగ్జామ్స్ రాసి మళ్ళీ రీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మీరే అసలు వాళ్ళే ఎందుకు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారనే క్వశ్చన్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారు. సో మీరు మీకోసం ప్రొటెస్ట్ చేసుకోండి తప్ప ఎవరి కోసం మీరు చేయకండి. రానున్న రోజుల్లో ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.